కుందేలు వచ్చినాక కుక్క ఏరగని పోయిందంట, అదే పెంట పెట్టడానికి పోయిందంట. అట్టుంది మన వాళ్ళకు చెప్పి 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 కోయిట్లో ఉండే వాళ్ళకు చాలా అయిపోయింది. ఒరే నాయన చేసుకొని రా, ఈ విధంగా చేసుకొని రా, ఆ విధంగా చేసుకొని రా, అమ్మ ఆ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి మాట ఒక్కరేనలే. ఇప్పుడు ఏమైంది, పట్టుకునే వాళ్ళకు ఫైన్ వేస్తారంట. ఫైన్ వేసి మరీ టికెట్ మీరు కొనుక్కోవాలా, ఫైన్ వేస్తారంట. నాకు తెలిసిన సమాచారం అంతే చెప్తాను నీకు. ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, కోయిట్లో ఉండే ప్రతి ఒక్కరు, తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వీడియోలో చెప్తాను, అమ్మ 3 నెలలు కానూన్ ఇచ్చినారు, 3 నెలల్లో వెళ్ళిపోండి అని. సక్రమంగా ఎవరు పట్టించుకోలే. మళ్ళీ 1 నెల పెంచిండు, అట్ట నిన్నారా ఎనలే. ఇప్పుడు పొరపాట మీరు ఒక్కరు ఒక చిన్న నుంచి పోతే ఆడ అప్పులు ఎట్టనో ఏమో అనుకుని ఆగిండు. ఇప్పుడు పట్టుకుంటే మళ్ళీ అప్పు జాచి అయిపోతాను ఇంటికాడ. నువ్వు పట్టుకుంటే ఎవడన్నా నీకు అకామ లేదు, అదే బిల్ల, వాళ్ళు ఇచ్చే బిల్ల ఉంటారులే మనకు, పర్మిషన్ బిల్ల, ఒక బిల్ల ఇచ్చాడు అకామ అని, ఐడెంటిటీ కార్డు. ఆ బిల్ల లేకుంటే ఎవడన్నా నీకు 1000 దినాలు, 2000 దినాలు, 3000 దినాలు, 500 దినాలు, 600 దినాలు అప్పు ఇచ్చాడా? ఎవడు నమ్మండి నిన్ను అసలు. అన్న కానీ అక్కల కానీ ఎవరికైనా చెప్తాను, నమ్మండి నిన్ను అసలు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తలో ఉండాలా? వాళ్ళ అవకాశం ఇచ్చిరు మనకు పొమ్మని, పోయినామా? లే, దాంకున్నాం. పోయి నువ్వు దాంకొని ఏం లాభము? ఇప్పుడు దాంకుని నువ్వు వాడు ఆడపట్టుకుంటాడు. పట్టుకుని ఏం చేస్తాడు? గుద్దుతాండు, దొబ్బుతాండు, అయిపోయి. గుద్దుతాండు ఏంది స్టాంపు, దొబ్బుతాడు పా అని. అప్పుడు ఏం చేయాలి నువ్వు? టికెట్ నువ్వే పెట్టుకోవాలా. ఒకవేళ ఫైన్ వేసి పొరపాటు దేవుల ఆ కానూన్ మారితే చెప్పలేం, కానీ కానూన్ ఎప్పుడు మారుతుందేమో చెప్పలేం. వేడా గల్ఫ్ దేశంలో ఏ కానూన్ ఎప్పుడు మారుతుంది ఎవరు చెప్పలేడు. ఏమి ఒకవేళ మారింది అనుకుందాం, అదృష్టం కొద్దీ టికెట్ నువ్వే పెట్టుకొని కొనుక్కోవాలా. అప్పుడు నీ చేతిలో ఉంటుందో లేదో. ఇప్పుడు భయపడి అక్కడ దాక్కుంటే ఇక్కడ దాక్కుంటా ఉండవు. అందులో ఇది ఒకటి రూల్ ఉంది, ఒక మందకాను చుట్టుముట్టి పట్టుకుంటామని. ఒకవేళ ఏడని దొరికితేవి నువ్వు పనిచేసే వాళ్ళకి దెబ్బ, అట్ట నీకు దెబ్బ, 2 విధాల దెబ్బ. ఓకే, అది కూడా పక్కన పెడదాం. ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఎక్కడైనా పోతా, హాస్పిటల్ ఖర్చు, లేకపోతే జ్వరం వచ్చి పడిపోయినవో, లేకపోతే ఏమొచ్చి పడిపోయినవో, లేకపోతే వడదెబ్బే ఎండలకి. ఇప్పుడు ఎండలు బాగుండాలి, 52 డిగ్రీలు 51 డిగ్రీలు వచ్చాయి. ఆ ఎండే వచ్చి పడిపోయినావు, నీకు బతాక ఎవడిచ్చాడు? డబ్బు పంపించడానికే ఎవరి పేరు మీద అయితే పంపుతాండవో బతాకాలు పెట్టి మీకు డబ్బు పంపించాలనుకుంటే, ఆడలకు కానీ మొగలకు కానీ, వెస్టర్న్లో కానీ బ్యాంక్ టు బ్యాంక్ పంపించే వాళ్ళు ఏమంటారంటే, ముందు ఆ మనిషిని తీసుకురండి, ఏ పేరు అయితే వెళ్తారో, నీ బతాకాల పేరు కాదు కదా ఇది, ఆ ముందు ఆ మనిషిని తీసుకురండి, ఒకసారి మేము కళ్ళు తీసుకుంటాము, కళ్ళు తీసుకున్న తర్వాత మీకు డబ్బు పంపుతామంటాను. మన పోయింది అదే సిచ్యువేషన్ జరిగింది. ఇంట్లో ఉండే వాళ్ళకే పంపిద్దాం అనుకుని, వాళ్ళు డబ్బు ఇచ్చి పంపిద్దాం అనుకోతే, తమిళనాడు అతన్ని ముందు ఆమెను తీసుకొని రా, ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఆమె రాలేకపోయింది, ఇచ్చింది. ఆమెను తీసుకొని రా, ఆమె కళ్ళు తీసుకొని తర్వాత పంపుతామన్నారు. ఏం చేస్తాడు పాపం, పోయినాడు తీసుకొచ్చి పంపించండి, ఆనే చూచాను. అట్టుంటుంది. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు అవకాశం వినియోగించుకోకూడదబ్బా. ఆనిచ్చి ఇంటికా నుంచి కష్టపడి వచ్చినాము, అప్పులు చేసుకోవచ్చాము, ఎవడో చెప్పిన మాటలు ఇంటివి నువ్వు బయట తినుకోబోతే అది కష్టం అంటానే. ఎవడైనా కానీ అవకాశవాదులు ఉండరు ఎక్కువ. అవకాశం కోసము ఏమని చెప్తారు, నువ్వు ఇంటికి పోతేవి. ఇప్పుడు గుడిచిపోయింది ఎవరు? మన జీవితమే కదా గుడిచిపోయింది. మళ్ళీ గుడిచిపోయిందంటే ఇంకో మాట అనలే. గుడిచిపోయింది ఏంటంటే మన జీవితమే పోయింది. వాళ్ళకేమి అవకాశం చెప్తారు, ఇజ్జయ్యి అని. 4 నెలలు టైం ఇచ్చిండు, మళ్ళీ పోండి. ఒక 6 నెలలకు కానీ 4 నెలలకు కానీ, మొదటి నెల నుంచి 2 నెలల వరకు పోయిన వాళ్ళకు మీకు మళ్ళీ వీసాలు ఇచ్చాము అని చెప్పిండు. అప్పుడన్నా అదన్నా వినియోగించుకోవాలి కదా. ఏదైనా చిన్న ఆషాఢ మాసంలో బంగారు ఆఫర్ పెట్టినట్టు పరిగెత్తపోతాం, బండ్లు ఆఫర్ పెట్టినట్టు పరిగెత్తపోతాం, గుద్ద నిలబడదు కింద ఒక సాట. మరి ఇప్పుడు ఎందుకు ఆవిడ ఆఫర్ పెట్టినప్పుడు 4 నెలలు 3 నెలలు ఒకసారి ఇచ్చి మళ్ళీ ఒకసారి 4 నెలలు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు తిప్పుతా పోయి చేయించుకోవాలా? తెల్ల పాస్పోర్టు చేయించుకో, ఏమైనా కేసు ఒకటి కొట్టేస్తారు కదా. నువ్వు పోవాలన్నా కానీ ఏమన్నా కోయిటోళ్ళు మీ స్పాన్సర్స్ ఎవరైనా కేసు పెట్టింటే కనుక, ఆ కేసు పెట్టినప్పుడు ఇంత కట్టాలి అంత కట్టాలంటే యాని తెచ్చి కడతావు? యాని తెచ్చి కడతారు మొగోళ్ళని ఆడాలని కానీ. ఒకసారి ఆలోచించుకోండి, ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎన్నిసార్లు చెప్పినా మేమంటే ఎడారిలో ఉంటాం, మాకు అంతగా తెలియదులే. ఎడారి యాత్రికులము, ఎడారిలో తిరుగుతూ ఉంటాము. యానోసరి చూసుకొని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము దాన్ని పట్టుకొని మీకు చెప్తా ఉంటాం. చిన్నగా చెప్తే పోతర్లే బాట అని ప్రతి ఒక్కరు చెప్పారు. కోయిట్లో ఛానల్స్ ప్రతి ఒక్కరు చెప్పారు, తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు చెప్పారు. విన్నారా?
వినలే. ఇప్పుడు ఏమవుతుంది? మేబీ పొరపాటున పోతే పానీలే వాళ్ళకి తిండికి 2 దినాలు ఇచ్చి బల్దియాపనం చేయించామంటే ఏం చేస్తారు మీరు? ఇంటికే పంపుతారు. ఇక్కడ తినేసి ఈయనే పని చేసుకొని చచ్చిపోతారు. ఇన్నే నువ్వు చచ్చినా కానీ మీరు పంపించడానికి ఎంబెసీలో ఉండాలి మన పెద్దోళ్ళు పంపించాలనుకుంటారే మహా వాళ్ళ పగిలిపోద్ది ముందు గుద్దనకల్లా వాళ్ళ పగలు తెంగుతారు. ఇది గ్యారంటీ. ఎంబెసీలు ఎవరిని ఏముంది? ఎంబెసీ కాడిపోతే ఎంబెసీలో మాట్లాడతారు. ఎవరు లేడు ఆడు మీకు పెద్దోడు ఉండేది. 1 ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు, లేదా క్లర్క్ వీళ్ళు రాసి పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి మాట వినగాకండి. హ్యాపీగా పొయ్యి చేర్చుకొని పోయింట్ ఎంత బాగుండేది. ఇప్పుడు అన్ని రోజుకు ఒక కాను మారుతుంది, రోజు ఒకటి జరుగుతుంది. ఎవరు మీకు ఆదుకుని కానీ హెల్త్ అవన్నీ వద్దులే పక్కన పెట్టాయి. హెల్త్ బాగా లేకుంటే నిన్ను హాస్పిటల్కి తీసుకొని పోయి చూపించే ఆ మొనగాడు ఎవరు, మొగగా ఎవరు నాకు చూపించండి. ఫస్ట్ వాళ్ళ మాట వీళ్ళ మాట నేను ఎవరి మాట వినను. రే నేను ఎవరి మాట వినరా మామ, ఈయన అక్క నేను ఎవరి మాట వినను అక్క. నేను అక్కడ పోయిన తర్వాత నాకు ఇల్లే గుర్తుంటుంది. ఇంటికి వచ్చి నాకు ఇల్లు గుర్తు ఎందుకు లేదు? తప్పు చేస్తానమో, పొరపాటు చేస్తానమో, ఉప్పు చేస్తానో, ఏం చేస్తానో ఇల్లు ఎందుకు గుర్తులేదు? వాడు అవకాశం ఇచ్చి ఎందుకు పోలేదు నువ్వు? అక్క కానీ అన్న కానీ ఎవరైనా కానీ ఎందుకు పోవడంలే? ఇడేముందని నువ్వు జీవితం ఈయన గడుపుతావా? నీ గడ్డ ఇది. మన ఇండియాలో కూడా శరణార్థులను ఎవరిని ఉండడంలే, పంపించాను. మీ అమ్మది 79లో ఉందేమో ఆ సర్టిఫికేట్ పెట్టు, మీ నాయన 73లో ఉందేమో సర్టిఫికేట్ పెట్టు అని చెప్పి తరిమేస్తారు. ఆ సిసిసిలో బోసిసిలో పెట్టి, ఆర్సిసిలో సిసిసిలో పెట్టి. మన దేశానికి అంత భయం ఉన్నప్పుడు ఆ దేశానికి భయం ఉండదు. వలస కార్మికులు ఎక్కువ వచ్చే దేశాలకు భయం ఉండవా? ఎవడొచ్చాడో వలస కార్మికులు ఎవడొచ్చాడో ఏమో భయం ఉండదా? మన కొంపలేక ఏమన్నా కొత్త వచ్చి ఎవడని వచ్చిందని ఇంటికాడ తరిమితారు. ఎవరు ఆగండ్రా, పోడరా బయట, ఎవడరా కొడకలారి గిడకలారి మాట్లాడతాం. వీడు మాట్లాడా మెట్టుతో కొడతాడు, చేత కొట్టడు. వచ్చినాము అవకాశం ఇచ్చిండు, సంపాదించుకొని తినమనో లేకపోతే బిడ్డలను చూసుకోమనో వచ్చినాము. ఎందుకని అది ఆలోచించుకోలే? 4 టైం ఇచ్చిండు, మళ్ళీ పోండ్రా రాండ్రా అని చెప్పిండు. దానికి పోలేకపోతుంది. దేనికి ఇంకా ఏం చూసుకొని అయితే ఆగుతారని అది 100 సంవత్సరాలు నేను ఉండిరీడా. నువ్వు చచ్చేకొల అడ్రస్ కరెక్ట్ లేదు, మా బతాక లేదంటే దెంకపై ఆడ తెంగుతాడు ఇసిరి ఎడారిలో. ఒక గొంత చదివి అడిసి తెంగుతుంది, అయితే బయట ఇసిరిపోతాడు, ఇసిరి దింగిపోతాడు ఆడ బయట. కుక్కలో ఒకటి నక్కలంటే చిన్నయిలే నిన్న తిన్నాం అంతగా మనం ఏమి కుక్కలో పెరుగుతాయి, లేదంటే ఎండి ఆడ చచ్చం. ఏమి వాడు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకని మనము అవకాశం వినియోగించుకోలేకపోయినాం? అవకాశం ఇచ్చారబ్బా. ఏదైనా కానీ క్షమాపిచ్చలు ఇవన్నీ ఇచ్చాను. క్షమాపిచ్చ నీకు పెట్టిందాడ. నువ్వు దొంగవు, అకామ లేకుంటే దొంగవేడ నువ్వు. గల్ఫ్ దేశాల్లో నీకు అకామ లేదు, వాడు ఇచ్చే బిల్ల లేదంటే చిన్న బిల్ల, అదే ఐడెంటిటీ కార్డు, అది లేదంటే నువ్వు దొంగవు వ్యభిచారివి అన్నీ అంటారు. ఇంకా వాడు ఏదైనా అంటాడు. రూములో బట్టి పడతాడు కదా, రూములో బట్టి ఇప్పుడు ఏమంటాడు? ఇన్లీగల్ సంసారాలు పెట్టుకుంటారు అని చెప్పి, ఫ్యామిలీస్ పెట్టుకున్నారని చెప్పి పట్టుకున్నారు. ఎంతమంది? దాదాపు 100లో పట్టుకున్నారు. అప్పుడైనా సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఇండియన్సే కదా మనం. ప్రతి ఒక్కరు చెప్తే మీకోసమే చెప్పేది, ఎవరికోసం చెప్తే మాకంటే ఐడియాలు ఉండాలి, మాకంటే బిల్లల బొక్కలు ఉన్నాయి, ఆ బిల్లలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తాను. నీకాడ బిల్ల రేపు పొద్దున్న నీకు పోతా అంతేమబ్బా. కష్టపడి తెంకోపోతాం. ఇక్కడ కష్టపడడానికి వచ్చి కష్టపడకుండా వాడి చెప్పిన మాట, ఇది చెప్పిన మాట ఎందుకు నమ్మిపోతాను బయటికి? రేపు నీ ఫ్యూచర్ ఆలోచించిన. ఇప్పుడు నీ ఫ్యూచర్ ఏంది? పట్టుకుని నేను పంపడో లేదా నీకు హాస్పిటల్ ఏదైనా ప్రాణం బాగాలేకుండా ఇచ్చా, షుగర్ ఎక్కువ వచ్చేది, షుగర్ బీపీలు ఎక్కువ వచ్చాయడ, అదే ఎక్కువ ఉండా. ఆడిపోయిన కళ్ళు అదేందో బయోమెట్రిక్ ఒకటి పెట్టిండు. బయోమెట్రిక్ నీ పేరు లేక నువ్వు లేకుంటే కనుక నిన్ను ఎందుకు చూపించారు హాస్పిటల్లో? వాడు వేరే తీసుకొని పోయి అది ఒక్కసారి ఆలోచించినావా? నీ విజ్ఞతగా వదిలేచ్చంలే. ఆలోచించలే. ఏదైనా కానీ ఇంటికాడ దాటుకొని వచ్చి ఇప్పుడు ఎంత జాగ్రత్త పడినామో సరే. మనకు అవకాశం మనం పారిపోయినాం, ఏదో పొరపాటు అయ్యో నష్టపోయో వాళ్ళ మాట వీళ్ళ మాట ఏదో నష్టపోయినాము. మనం వచ్చినాము, వాడు అవకాశం ఇచ్చిండు పోదామని అనుకున్నారా? లేదు. ఈరోజు మొత్తం కోయిట్ కంట్రీ మొత్తం కుమ్మిడిచారు పట్టుకొని. ఆడ దొరికితే ఆడ పట్టుకుంటారు. వపరాలు ఇదో మేముండే కాడ కిలోమీటర్కి ఒకటి, అర్ధ కిలోమీటర్కి ఒకటి ఉంటుంది కొంప. ఆ కొంపల్లో కూడా వచ్చి పట్టుకుంటారు నల్లబండ్లు వేసుకొని వచ్చి. ఎవరు కడుక్కుంటారు? అంత సావేమబ్బా. వాడేవాడు బంగాళోడు భయపడి పోలేదు, పారిపోయినోడు కూడా పోలేదు అంటే వాడికేమి? వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చాందా? మన ఎంబసీ ఏం చెప్తాంది? అమ్మ లేను వెళ్ళిపోండి అని చెప్తాను. సారీ, తప్పులు మాట్లాడితే నేనేదో మీకు చెప్పాలని చెప్పిన. ఓకే సర్లే అయితే మరి ఎందుకు ఎవరైనా కొత్తగా ఉండేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీడియాతో ముందుకు వస్తా. చూస్తుండండి ఎడారి యాత్రికుడు.